When is a parent born? When your world changes in a moment? Nani? Or when the moment is celebrated by all? When you start learning again? Or with a new role? Is it your child's first breath? Or is it just a feeling? Parents are born when they fulfill a responsibility. Your child's umbilical cord blood can provide protection from 80 life-threatening diseases. Keep it safe with Asia's largest stem cell bank. Cord Life. One chance, one choice. Good morning, everyone. Today మన టాపిక్ వచ్చేసి పోస్ట్ నాటల్ డైట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన టాపిక్ లోకి వెళ్ళక ముందు మనం ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ సుజాత మ్యామ్. మ్యామ్ ప్లీజ్ టేక్ ఓవర్ అండ్ జస్ట్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ మ్యామ్. సారీ, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను మన టాపిక్ లోకి వెళ్తున్నాను. I'm Dr. Pratyusha, trained and certified in gynec, antenatal and postnatal exercises specialist, and ఇప్పుడు మన టాపిక్ postnatal light and breastfeeding techniques. And postnatal light అనేది చాలా యా మ్యామ్ యూర్ దేర్. యా ఒక్కసారి నేను మేడంకి ఇంట్రడ్యూస్ చేస్తాను. Can you hear me? యా మ్యామ్, యూఆర్ ఆడిబుల్ అండ్ యూఆర్ విజిబుల్ ఆల్సో. Can you hear me, Pratyusha? యా మ్యామ్, ఐఎమ్ Okay, right. ఒక్కసారి మేడం ఇంట్రడ్యూస్ Okay. and then I will start with my topic. Welcome you, ma'am. Okay. Sorry for the disturbance. I'm Dr. Sujata, practicing in Gajuvaka, Sujata Hospital as a obstetrician and gynecologist. So today నాకు ఏం చెప్పారంటే just we'll have a program on breastfeeding techniques and postnatal diet spoken by Mr. Pratyusha, and they asked me to start the program with the COVID situation, COVID precautions for the pregnant woman. Okay, shall I go with that, Pratyusha? Shall I just say a few words about the COVID things? Okay? Sure, ma'am. Okay, actually కోవిడ్ గురించి చాలా కోవిడ్ ప్రయాణంలో ఈ పాండమిక్ లో చాలా దూరం వచ్చాం మనం. యాక్చువల్లీ ద ఫియర్ కానీ అవన్నీ చాలా మందికి పోయాయి. ఇప్పుడు నౌ నోబడీ ఈస్ బాదర్డ్. బయట వెళ్తుంటే అసలు నో వన్ ఈస్ టేకింగ్ ఎనీ ప్రికాషన్స్, బట్ స్టిల్ దెర్ ఈస్ కోవిడ్ అండ్ వీఆర్ అకేషనల్లీ వీఆర్ సీయింగ్ డెత్స్ ఆల్సో. సో ఆ నేపథ్యంలో నేను జస్ట్ కొన్ని ప్రికాషన్స్, కొన్ని అపోహలు గురించి చెప్తాను నేను. And how many people are there attending? Pratyusha, do you have an idea? No, ma'am. Actually 67 members have been registered. And it's live. Okay. Sare, so the effect of COVID in pregnancy. So COVID pregnant people ఎంత రిస్క్ ఫేస్ చేస్తారు అన్నది. యాక్చువల్లీ ఏంటంటే నార్మల్ పాపులేషన్ తో పోల్చి చూస్తే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ అయితే ఏం లేదు. దే ఆర్ వాళ్ళకి ఎంత రిస్క్ ఉందో వీళ్ళకి కూడా అంతే రిస్క్. దే ఆర్ నాట్ మోర్ లైక్లీ టు గెట్ కోవిడ్. ఓకే, అండ్ అదర్ థింగ్ ఈస్ సివియారిటీ వైజ్ కూడా అదర్ కరోనా వైరసెస్ లైక్ సార్స్ అండ్ మెర్స్ లో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళలో సీరియస్ గా అయిపోయేది. వాళ్ళ మోర్టాలిటీ కానీ మాబిలిటీ కానీ ఎక్కువ ఉండేది. బట్ వేరాస్ COVID-19 లో వచ్చేసరికి ఇది ఇన్ఫెక్షన్ యూజువల్ గా మైల్డ్ ఆర్ సమ్ టైమ్స్ అసిమ్టమాటిక్ గా ఉండొచ్చు, వచ్చినా గానీ మైల్డ్ గా ఉంటుంది. టోటల్ రికవరీ చాలా కేసెస్ లో ఉంటుంది. సో అంతగా భయపడాల్సిన కండిషన్ కాదు. ఓకే, సో 95% యూజువల్ గా టోటల్ రికవరీ ఉంటుంది. అకేషనల్లీ బ్యాడ్ కేసెస్ కానీ అంతగా భయపడాల్సిన ఇది కాదు. ఆ తర్వాత pregnant disease with some complications like heart disease in pregnancy or immunocompromised individuals lo along with pregnancy ఉన్న వాళ్ళలో కోవిడ్ వచ్చినట్లయితే that can lead to dangerous complications. And then
ఈ కోవిడ్ సిచ్యుయేషన్ వలన అదర్ థింగ్స్ లైక్ యాంగ్జైటీ, అంటే నాకేమవుతుందో, కోవిడ్ వస్తే ఏమవుతుందో అన్న యాంగ్జైటీ పెరినెటల్లీ, అంటే బిఫోర్ డెలివరీ కానీ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ డెలివరీ కానీ ఆ యాంగ్జైటీ, ఆ డిప్రెషన్ అలాంటివి ఎక్కువ చూస్తున్నాం మేము. అది అలాంటి ఎపిసోడ్స్ ఉండొచ్చు. సో దట్ నీడ్స్ ఎ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్. సో ఫ్యామిలీ సపోర్ట్ బాగున్నప్పుడు పర్వాలేదు, మనకి ఒకవేళ వచ్చినా గానీ ఇట్లా ఉంటుంది, తక్కువగానే ఉంటుంది, తగ్గిపోతుంది, వీఆర్ దేర్ ఫర్ యూ, విల్ లుక్ ఆఫ్టర్ యూ అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నట్టయితే కనుక ఇలాంటి యాంగ్జైటీ ఎపిసోడ్స్ అవి తగ్గుతాయి. ద అదర్ థింగ్స్ ఈస్ హౌ, ఒకవేళ ప్రెగ్నెంట్ కి వస్తే గనక చైల్డ్ కి వస్తుందా లేదా అనేది. ప్రెగ్నెన్సీలో అంటే డ్యూరింగ్ యాంటీనేటల్ పీరియడ్ ఆర్ డ్యూరింగ్ లేబర్ అది కాంట్రాక్ట్ చేస్తే దాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. దెర్ ఈస్ ప్రాబబిలిటీ అది వచ్చే అవకాశం ఉంది, కానీ బట్ ఇట్స్ నాట్ డిటర్మిన్డ్. అంటే మనం ఎన్నాళ్ళు అవ్వలేదు కదా పాండమిక్ వచ్చి, స్టడీస్ అవన్నీ కూడా ఎక్కువ లేవు. సో డెఫినెట్ గా వస్తుంది, వర్టికల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అని చెప్పలేము, బట్ దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ రావచ్చు. ఆ తర్వాత బట్ ద వెజైనల్ సెక్రిషన్స్ యూజువల్లీ డ్యూరింగ్ డెలివరీ ప్రాసెస్ వెజైనల్ సెక్రిషన్స్ అది బేబీ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వెజైనల్ సెక్రిషన్స్ లో అవి ఉన్నాయా అని చూసుకున్నప్పుడు వెజైనల్ సెక్రిషన్స్ ఆర్ నెగటివ్ ఫర్ కరోనా వైరస్. అండ్ ఆల్సో ద బ్రెస్ట్ సెక్రిషన్స్, బ్రెస్ట్ మిల్క్ లో కూడా ఈ కరోనా వైరస్ లేదు. సో దట్ మీన్స్ అంత డైరెక్ట్ గా వచ్చే అవకాశం, వర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది కొంచెం రిమోట్ పాసిబిలిటీ. అండ్ నౌ కమింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ కరోనా ఇన్ఫెక్షన్ ఆన్ ద ఫీటస్. సో ద ప్రెగ్నెన్సీలో లోపల ఉన్న బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అట్లా లేదు. దెర్ ఇస్ నో ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్, అబార్షన్స్ కానీ అలా ప్రీటర్మ్ డెలివరీస్ కానీ అట్లా అవుతున్నాయి అన్నది ఏమి పెద్ద ఎవిడెన్స్ అయితే లేదు. ఆ తర్వాత కరోనా వైరస్ వచ్చినప్పుడు అబ్నార్మల్ బేబీ పుడుతుంది అన్న భయాలు ఉండొచ్చు, బట్ ఇట్స్ నౌ యాజ్ సచ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ ఇట్స్ టెరటోజెనిక్. అట్లా ఏం కాదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన బేబీకి అబ్నార్మల్ గా పుట్టడానికి వచ్చిన దాఖలాలు, ఎవిడెన్స్ అట్లా ఏమి లేవు. అండ్ సో ఇట్స్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ ఎంటీపీ. సో కోవిడ్ పాండమిక్ టైంలో నేను కన్సీవ్ అయ్యాను, ఐ డోంట్ వాంట్, ఐఎమ్ అఫ్రైడ్ అని చెప్పి ఎంటీపీకి వస్తే ఇట్స్ నాట్ ఇండికేటెడ్, బికాస్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లో ఇలా అబ్నార్మాలిటీస్ వస్తాయన్న ఎవిడెన్స్ అట్లా ఏం లేదు. ఓకే, దెన్ ఇంకా ఏం చెప్పాలి ప్రికాషన్స్ గురించి. ఇవన్నీ తీసుకున్నా గానీ ఒకవేళ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళకి ద కోర్స్ ఈస్ యూజువల్లీ మిగిలిన వాళ్ళలాగే, అంటే అదర్ పాపులేషన్ లో ఎట్లాగా ఉంటుందో యూజువల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అసిమ్టమాటిక్. వచ్చినా గానీ యూజువల్ మైల్డ్ టు మోడరేట్ సివియారిటీతో తగ్గిపోతుంది, 95% రికవర్ అయిపోతున్నారు. ఓన్లీ రేర్లీ బ్యాడ్ అవుతున్నారు కదా, అట్లాగే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా బ్యాడ్ అవుతున్నారు. అంతకంటే ఎక్కువ రిస్క్ లో కానీ అంతకంటే డిటీరియేట్ అవడం కానీ జరగట్లేదు. ఆ తర్వాత నార్మల్ ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే లైక్ వేరింగ్ మాస్క్ ఆల్వేస్, బయటకు వెళ్ళటం తగ్గించుకోండి, మాస్క్ వేసుకోండి, డిస్టెన్సింగ్ అది మెయింటైన్ చేయండి యాజ్ యూజువల్ మామూలుగా మిగిలిన వాళ్ళు పాటిస్తున్నట్టు. ఆఫ్టర్ డెలివరీ కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు, బికాస్ బ్రెస్ట్ మిల్క్ లో ఏమి కోవిడ్ లేదు కాబట్టి. ఇన్ కేస్ ఆ టైంలో ఒకవేళ మీరు కరోనాతో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే కనుక యూ కెన్ జస్ట్ ఇట్లాంటి లైక్ హ్యాండ్ హైజీన్, మాస్క్, డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. మరీ అవసరమైతే మరీ సిమ్టమాటిక్ గా ఉంటే కనుక ఫిజికల్ బ్యారియర్స్ లైక్ కర్టెన్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకొని నర్స్ చేసి బేబీని కొన్నాళ్ళు టెంపరీగా సెపరేట్ చేసి జస్ట్ ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ తను వేరేగా పడుకోవటం అట్లా చేయొచ్చు. ఇఫ్ దెర్ ఇస్ సంబడి టు కేర్ ఉంటే కనుక అప్పుడు జస్ట్ కొంచెం సెపరేట్ చేసి ఆఫ్టర్ ద సిమ్టమ్స్ అయ్యి తగ్గిపోయి అగైన్ తన టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. సో వాట్ ఎల్స్? సో దట్స్ ఆల్ అబౌట్ this thing COVID precautions and what is the effect of COVID on pregnancy, on the fetus and postnatal. So okay, that's all, Pratyusha. Now you can start. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మేడం చెప్పినట్టు మీరు కోవిడ్ ప్రికాషన్స్ అని చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. సో మీరు మేడం చెప్పినట్టు యాజ్ గా కోవిడ్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో కోవిడ్ వస్తే మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలో అలాగా మేడం యాజ్ చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. అండ్ కమింగ్ ఆన్ టు ఆ టాపిక్, పోస్ట్ నేటల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మమ్స్. సో ఒక్కసారి డైట్ మీద చాలా ఉంటాయి, ఇది తినొచ్చు అది తినకూడదు అని చెప్పి చాలా మంది రకరకాలు అన్ని చెప్తా ఉంటారు ఇంట్లోని. సో ఎలాంటి న్యూట్రిషన్ మీరు మీ పోస్ట్ నేటల్ ఒకసారి డెలివరీ అయినాక మీరు ఫాలో అవ్వాలి, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఎంత లైక్ ప్రొడక్టివిటీ కానీ అండ్ న్యూట్రిషియస్ ఫీడింగ్ అనేది బేబీకి మీరు రీచ్ చేయగలరు అనేది నేను మీకు టాపిక్ తో చెప్తున్నాను.
అండ్ దీని తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ ఎలా ప్రాపర్ టెక్నిక్స్ ఎలా ఫీడ్ చేస్తే మీరు మీ బేబీకి కరెక్ట్గా ఫీడ్ చేయగలరు టు గెట్ ద ఇనఫ్ మిల్క్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Introduction. A proper postnatal diet is very important to ensure the well-being of the mother as well as the newborn baby. సో ఒక పోస్ట్ నాటల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మదర్కి అంటే దాంతో పాటు బేబీకి కూడా అంతే చాలా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. గివింగ్ బర్త్ ఈస్ a stressful activity for the body and the post-birth the hormones are again in play. Therefore, the postpartum recovery period is very fragile and delicate for the new mother. సో డెలివరీ టైం అంటే లైక్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అండ్ బర్త్ ఇచ్చాక కూడా మళ్ళీ హార్మోన్స్ అనేవి ప్లే చేస్తాయి. సో మోడ్ స్వింగ్స్ ఉండొచ్చు. సో అండ్ మదర్ బాడీ అనేది విల్ బి వెరీ డెలికేట్ ఒక్కసారి బర్త్ ఇచ్చాక. సో ఇట్ ఈస్ లైక్ హెల్పింగ్ అన్ రికవరీ ఆల్సో. అండ్ న్యూ మదర్స్ షుడ్ టేక్ రైట్ కేర్ ఆఫ్ దర్ పోస్ట్ నాటల్ డైట్ అండ్ హెల్త్ సో దట్ దే కెన్ బ్రెస్ట్ ఫీడ్ దేర్ బేబీస్ ప్రాపర్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్దీగా ఉంటేనే మీరు మీ బేబీకి ఒక మంచి ప్రొడక్టివిటీ అండ్ హెల్దీ మిల్క్ అనేది ఇవ్వగలరు. సో ఎవ్రీ మదర్ ఒక్కసారి డెలివరీ అయిన ప్రతి మదర్ కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఓకే. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ ఫుడ్ ఆఫ్టర్ డెలివరీ. ఎందుకు మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి డెలివరీ తర్వాత అంటే ద రైట్ ఫుడ్స్ కెన్ హెల్ప్ యువర్ బాడీ టు హీల్ ఇట్ సెల్ఫ్ అండ్ రీగెయిన్ ద స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ. సో ఒక్కసారి డెలివరీ అయినాక మనకి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లెవెల్స్ డ్రాప్ అవ్వచ్చు చాలా వరకు కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల. అండ్ ఒకసారి బేబీకి మనం బర్త్ ఇచ్చాక మన బాడీ ఆటోమేటిక్గా హీల్ అవ్వడానికి అండ్ స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వడానికి కూడా మనకి రైట్ డైట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ యూ కెనాట్ నెగ్లెక్ట్ బికాజ్ వాట్ యూ ఈట్ విల్ బి పాస్ టు యువర్ బేబీ త్రూ ద బ్రెస్ట్ మిల్క్. సో మీరు తినే ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఫుడ్ తీసుకోవడం ద్వారా మీ బేబీకి అది బ్రెస్ట్ మిల్క్ ద్వారా మీరు ఇస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ డైట్. సో పోస్ట్ నాటల్ డైట్ టిప్స్. ఇలాంటి డైట్ టిప్స్ మీరు తీసుకోవాలి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు అంటే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎప్పుడు వాటర్ తీసుకుంటా ఉండండి. జనరలీ 500 more calories are needed for breastfeeding women. జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయని ఉమెన్తో కంపారిజన్ చేస్తే 500 more calories అనేది నీడెడ్ అవుతుంది. And do not follow any weight loss program or diet immediately after the childbirth because it has a major role in breastfeeding her child. సో ఇదంతా మనం చెప్తుంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మనం చెప్పట్లేదు. బట్ వెయిట్ అనేది మీరు ఫస్ట్ బేబీకి ఫీడ్ చేస్తున్న టైంలోనే వెయిట్ గెయిన్ అయిపోతానేమో అనేది ఆలోచించద్దు. బికాస్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూనే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతారు. అండ్ ద ఫ్యాట్ యూ గెయిన్డ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ ఈస్ యూస్డ్ టు మేక్ బ్రెస్ట్ మిల్క్. So the breastfeeding will help you to lose weight you put on during pregnancy. So throughout the pregnancy weight gain అయినా సరే మీరు లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే టు లాస్ వెయిట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం ద్వారా మీ ఫ్యాట్ అనేది బ్రెస్ట్ మిల్క్ కింద మారుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయండి. ఇంక్రీజ్ ద ప్రోటీన్ ఇంటేక్. సో మీరు మన డైట్లోని ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్నాక్ రెగ్యులర్లీ. సో అంటే ఫాస్టింగ్ లాగా 3 hours 4 hours అనేది లైక్ తినకుండా ఉండిపోకుండా ఎవ్రీ 2 to 3 hours మీరు ఏదో ఒకటి తీసుకుంటా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ యూ డోంట్ కన్స్యూమ్ మీట్ ఆర్ డైలీ ప్రొడక్ట్స్ యూ మే హ్యావ్ టు టేక్ విటమిన్ B12 సప్లిమెంటేషన్. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ గైనకాలజిస్ట్ ఏవైతే మీరు మెడిసిన్ లైక్ మల్టీవిటమిన్ కానీ కాల్షియం కానీ ఇస్తారో అది కాకుండా ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే B12 సప్లిమెంటేషన్ యాజ్ పర్ యువర్ గైనకాలజిస్ట్ అడ్వైస్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ నాటల్ డైట్ చార్ట్. సో ఒకవేళ లైక్ పోస్ట్ నాటల్ డైట్ జనరల్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 o'clockకి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దెన్ అరౌండ్ 11 AM అంటే 11 o'clockకి మీరు ఏదైనా స్నాక్ లాగా తీసుకోండి. నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలా ప్లాన్ చేసి తీసుకోవచ్చు. అండ్ అరౌండ్ 1 PM మధ్యాహ్నం మీరు యాజ్ యూజువల్గా మనం ప్రోటీన్తో హెల్దీ ఫ్యాట్స్తో కార్బోహైడ్రేట్స్తో మీరు లంచ్ని తీసుకోవచ్చు. అండ్ అరౌండ్ 4 o'clock PM మీరు స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. లైక్ మిల్క్తో పాటుగా నట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ యాజ్ యూజువల్గా ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అరౌండ్ 8 o'clock మీరు డిన్నర్ తీసుకోవాలి. అయితే ఇట్ షుడ్ ఇంక్లూడ్ లైక్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. అండ్ ఓవరాల్గా మన ఒక పర్ డేకి మనకు యూజువల్లీ కావాల్సిన క్యాలరీస్ ఎన్ని అంటే 2230 calories పర్ డే కావాలి.
అంటే మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న టైంలోని ఓవరాల్ గా మనం కాల్షియం వచ్చేసి 600 milligrams కావాల్సి ఉంటుంది, అండ్ సోడియం వచ్చేసి 1200 milligrams కావాల్సి ఉంటుంది, అండ్ 446 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కావాల్సి ఉంటుంది, అండ్ ప్రోటీన్ వచ్చేసి 55 grams కావాల్సి ఉంటుంది, ఐరన్ వచ్చేసి 21 milligrams కావాల్సి ఉంటుంది, అండ్ టోటల్ ఫ్యాట్ వచ్చేసి 25 milligrams కావాల్సి ఉంటుంది. ఇది నోట్ చేసుకొని దీని ప్రకారంగా మీరు మీ డైట్ ప్లాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి ఫుడ్ మీరు మీ బ్రెస్ట్ ఫీడింగ్ లో తీసుకోవాలి అని అంటే, సో ఫుడ్స్ యూ కెన్ ఈట్. హైడ్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఫుడ్స్ లోకి వెళ్ళక మునిపి ఎలాంటి లైక్ వాటర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను. 70% ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఇంక్లూడ్స్ వాటర్. 70% కూడా మీరు వాటర్ తోనే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎన్ష్యూర్ adequate వాటర్, సో ఇట్ విల్ ఎన్ష్యూర్ నో షార్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. సో మీరు ఎంత కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా వాటర్ తీసుకుంటారో బ్రెస్ట్ మిల్క్ అనేది షార్టేజ్ లేకుండా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద మదర్ ఈస్ క్వైట్ వీక్, సో సిప్స్ ఆఫ్ వార్మ్ ఆర్ lukewarm వాటర్ at regular intervals is beneficial. సో ఒక వార్మ్ వాటర్ కానీ lukewarm వాటర్ కానీ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మీరు తీసుకోవటం వల్ల, ఎందుకంటే మదర్ లైక్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా వీక్ గా ఉంటుంది, సో రికవరీకి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ యూజువల్లీ 2 to 3 liters of water is enough for normal person. For lactating mothers should have at least 4 liters of water. జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా మినిమం ఆఫ్ 2 liters per day వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసి మినిమం ఆఫ్ 3 liters of వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక్కసారి డెలివరీ అయినాక అప్ టు 4 liters of వాటర్ వరకు మీరు షూర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ ఫుడ్ కెన్ బి categorized into 5 types. సో వాటర్ అనేది 70% ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఇంక్లూడ్స్ వాటర్ కాబట్టి, సో వాటర్ మీరు adequate గా తీసుకోవడంతో పాటుగా ఎలాంటి ఫుడ్స్ మీరు తీసుకోవాలి అంటే, జనరల్ గా ఓవరాల్ ఫుడ్స్ అనేది ఒక 5 కేటగిరీస్ లో ఇంక్లూడ్ చేసాం. అవి ఏంటి అంటే హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మీట్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హోల్ గ్రెయిన్స్ అండి. హోల్ గ్రెయిన్స్ ఏంటి ఇంక్లూడ్ చేస్తారు అంటే వీట్, రైస్, ఓట్స్, కార్న్ మీల్ అండ్ బార్లీ. సో ఈ 5 వచ్చేసి హోల్ గ్రెయిన్స్ లోకి ఇంక్లూడ్ అవుతాయి. అండ్ సీరియల్ గ్రెయిన్స్ కమ్స్ అండర్ డిషెస్ లైక్ కిచిడి, పులావ్, పరాటా అండ్ చపాతీ. సో ఎలాంటి డిషెస్ వస్తాయి అని అంటే, మనకి కిచిడి వస్తుంది, రైస్ కిచిడి లాంటిది, లైక్ ఓట్స్ కిచిడి చేసుకోవచ్చు, అండ్ కార్న్ మీల్ తో కిచిడి చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, అండ్ పరాటా అండ్ చపాతీలోని మనకి గ్రెయిన్స్ అనేది యాడెడ్ గా ఉంటాయి. అండ్ హోల్ వీట్ బ్రెడ్ ఇస్ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్. సో జనరలైజ్ బ్రెడ్ కాకుండా వీట్ బ్రెడ్ యూజువల్లీ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అందులో ఫోలిక్ యాసిడ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కాబట్టి దిట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ యర్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ హోల్ గ్రెయిన్ సీరియల్స్ వచ్చేసి మనకు ఓట్స్ ఆర్ మోస్ట్లీ make a good option to eat for breakfast or a tea time, as it is rich in vitamins and minerals. సో మనం బ్రేక్ఫాస్ట్ 8 o'clock కానీ ఓరల్ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ మనం ఓట్స్ ఆర్ మోస్ట్లీ తీసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ సీరియల్స్ హ్యాస్ అ గుడ్ ఫైబర్ దట్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ కాన్స్టిపేషన్. సో మలబద్ధకం అంటారు కదా, కాన్స్టిపేషన్, సో డిఫికల్టీ ఇన్ ప్యాసేజ్ ఆఫ్ స్టూల్. సో అలా డిఫికల్టీగా ఉన్నప్పుడు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు గుడ్ ఫైబర్ డైట్ కావాలి. సో ఈ సీరియల్స్ లోని మీకు కావాల్సినంత ఫైబర్ ఉంటుంది కాబట్టి మీ సీరియల్స్ అనేది మీ డైలీ చార్ట్ లోని యాడ్ చేయండి. అండ్ సీరియల్స్ హ్యాస్ అ హోల్ లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంది, మీ కాన్స్టిపేషన్ కి హెల్ప్ అవుతుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో హోల్ గ్రెయిన్స్ అనేది డైలీ మీరు మీ బ్రేక్ఫాస్ట్ లో కానీ మీరు స్నాక్ టైంలో కానీ యూజువల్లీ ప్రిఫర్ చేయండి. కమింగ్ ఆన్ టు ద వెజిటబుల్స్ వచ్చేసి రెడ్, డార్క్ గ్రీన్, ఆరెంజ్ కలర్ వెజిటబుల్స్. సో రెడ్ కలర్ లో ఉన్నవి కానీ, డార్క్ గ్రీన్ లో ఉన్నవి కానీ, లైక్ బ్రోకలీ, ఆరెంజ్ కలర్ లో ఉన్నవి కానీ, అండ్ ఈ వెజిటబుల్స్ అనేది మీరు యూజువల్లీ ప్రిఫర్ చేయండి. అండ్ లెగ్యూమ్స్ సచ్ యాస్ పీన్స్ అండ్ బీన్స్. సో పీస్ అంటే గ్రీన్ పీస్, అండ్ బీన్స్ కూడా జనరల్ బీన్స్. ఇవి యూజువల్లీ మీరు వెజిటబుల్స్ లోని బెస్ట్ ప్రిఫరబుల్. అండ్ ఫెనిక్ సీడ్స్ అంటే మెంతులు అండి. సో మెంతులు అనేది మీరు మీ చారులో కానీ, లైక్ మీ కుకింగ్ డిషెస్ లో కానీ ఫెనిక్ సీడ్స్ వేసుకోవటం వల్ల మీకు మీ బ్రెస్ట్ మిల్క్ హెల్ప్ అవుతుంది. అండ్ లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ అంటే చాలా ఉంటాయి కదా, మెయిన్ గా ఏది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రోకలీ.
బ్రోకలీ అనేది చాలా యూస్ఫుల్, అందులో కాల్షియం కూడా ఉంటుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ యూజువలీ మచ్ మోర్ ప్రిఫరబుల్. సో అండ్ స్పినాచ్ వచ్చేసి పాలకూర, అండ్ కాలే అంటే తోటకూర. సో ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ విత్ ఫ్యూ క్యాలరీస్, మేకింగ్ ఇట్ వెరీ ఫ్రెండ్లీ ఆప్షన్. సో ఈ వెజిటేరియన్స్ లైక్ లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ ఏంటంటే మీకు ఎక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు, అలాంటి టెన్షన్స్ వరీ థింగ్స్ పెట్టుకోకుండా యూ కెన్ సింప్లీ హ్యావ్ బ్రోకలీ, పాలకూర అండ్ తోటకూర. ఇలాంటివి వెయిట్ ఫ్రెండ్లీ కాబట్టి మీరు మీ డైట్లో ఇన్వాల్వ్ చేయండి. It contains calcium and iron, which is good for you as well as your breast. As you already told you, calcium ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అండ్ విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో మీరు మీ బ్రెస్ట్ మిల్క్ కి హెల్ప్ అవుతుంది, అంటే మీకు హెల్ప్ అవుతుంది, అలాగే మీ బేబీకి కూడా హెల్ప్ అవుతుంది యాజ్ వెల్. అండ్ దీస్ వెజీస్ ఆర్ ఆల్సో రిచ్ ఇన్ విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి కూడా రికవరీకి హెల్ప్ అవుతుంది. సో విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి యూజువల్లీ ఇది ప్రిఫర్ చేయండి. And coming on to the fruits. So in a day 2 or like a 3 servings ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు మీ ఫ్రూట్స్ ని మీరు డేలో ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఎలాంటి ఫుడ్స్ యూజువల్లీ ప్రిఫరబుల్ అంటే ఫ్రెష్ కేన్డ్ ఆర్ డ్రై ఫ్రూట్స్. సో ఫ్రెష్ ఫ్రూట్స్ యూజువల్లీ ప్రిఫర్ చేయండి, అండ్ డ్రై ఫ్రూట్స్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ప్రూన్స్ అంటే డ్రైడ్ ఫార్మ్ ఆఫ్ ప్లమ్ ఫ్రూట్ ని ప్రూన్స్ అంటారు. సో ప్రూన్స్ యూజువల్లీ ప్రిఫర్ చేయొచ్చు, అండ్ జ్యూసెస్ ప్రిఫర్ చేయొచ్చు. బ్లూబెర్రీస్ ఆర్ ఫిల్డ్ విత్ ఆల్ ద ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో బ్లూబెర్రీస్ అంటే లైక్ సిమిలర్ గా ద్రాక్ష పండులా ఉంటుంది, అండ్ నేరేడ్ పండులా కూడా ఉంటుంది. బట్ ఇట్ హ్యాస్ అంటే లైక్ ఒకటి మనం ఫ్లేవర్ యాడ్ చేయగానే బ్లూ కలర్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ న్యూట్రిషియస్, వెరీ హెల్దీ. ఇది మనకి అన్ని స్టోర్స్, జనరల్ స్టోర్స్ లోని కూడా డ్రై ఫామ్ లో యూజువల్లీ ఎక్కువగా దొరుకుతుంది. బ్లూబెర్రీస్ అనేది తీసుకోవడం వల్ల మీకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అనేది యాడ్ అవుతాయి. అండ్ apples and bananas are packed with fiber and aids in digestion. సో యాపిల్స్ కానీ బనానాస్ కానీ మీకు మీ డైజెషన్ హెల్ప్ అవుతుంది, అండ్ కాన్స్టిపేషన్ కి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అందులో రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి. అండ్ ఆరెంజెస్ అండ్ కివి ఆర్ రిచ్ ఇన్ విటమిన్ సి దట్ ఎన్హాన్సెస్ ద బ్రెస్ట్ మిల్క్ అండ్ ఇంక్రీసెస్ ద యాంటీ ఆక్సిడెంట్ లెవెల్. సో విటమిన్ సి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఆరెంజెస్ అండ్ కివీలో ఉంటుంది, అది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. And fruits has micronutrients which help in strengthening and repairing the mother's body. సో ఒకసారి డెలివరీ అయినాక చాలా సోర్గా అనిపిస్తుంది. సో ఆ సోర్నెస్ నుంచి రికవరీ అవ్వాలి అంటే మనకి ఫ్రూట్స్ మైక్రోన్యూట్రియన్స్ కింద హెల్ప్ అవుతాయి కాబట్టి మనం స్ట్రెంత్ అవ్వడానికి, మనం రిపేరింగ్ కి ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. అండ్ మీట్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. సో మేక్ డైరీ ప్రొడక్ట్స్ యాజ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ పోస్ట్ మెథడ్. డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ రేట్ ప్రొడక్ట్స్, అంటే మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఎలాంటివి అంటే చీజ్ కానీ, లైక్ యోగర్ట్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏదైతే మిల్క్ సోర్సెస్ నుంచి వస్తాయో అవి డైరీ ప్రొడక్ట్స్ అంటారు. అండ్ ఇఫ్ వరీడ్ అబౌట్ క్యాలరీ కన్సప్షన్, గో ఫర్ ఫ్యాట్ ఫ్రీ ఆర్ లో ఫ్యాట్ ప్రొడక్ట్స్ లైక్ బటర్ మిల్క్ అండ్ యోగర్ట్. సో ఒకవేళ ఎక్కువ క్యాలరీస్ మీరు తీసుకుంటున్నారు అంటే లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, అండ్ యోగర్ట్ కూడా తీసుకోవచ్చు. Salmon fish is nutrition powerhouse of the new mother. So salmon fish లో మెర్క్యూరీ లెవెల్ ఉంటుంది కాబట్టి సాలమన్ ఫిష్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ ఎగ్స్ ఆర్ ఆల్సో కెన్ బి అవాయిడెడ్, లైక్ యాడెడ్. ఎగ్స్ కూడా మీరు తీసుకోవడం వల్ల మీకు కావాల్సిన న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ యాడ్ అవుతుంది. అండ్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్. సో ప్రోటీన్ వచ్చేసి మనకి చికెన్ జనరల్ గా తీసుకోవచ్చు, అండ్ పల్సెస్ లైక్ పప్పులన్నీ తీసుకోవచ్చు. అండ్ లెంటిల్స్ అండ్ లెగ్యూమ్స్. లెంటిల్స్ అంటే కందిపప్పు, మసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ కూడా లెంటిల్స్ లోకి వస్తాయి. అండ్ లెగ్యూమ్స్ వచ్చేసి గ్రీన్ పీస్ కానీ, రాజ్మా కానీ, సోయా కానీ, ఇవన్నీ కూడా కొమ్ము శనగలు కానీ లెగ్యూమ్స్ లోకి వస్తాయి. ఇది మీ డైట్ లో మీరు ఇన్వాల్వ్ చేయండి, ఎందుకంటే ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫిష్ వచ్చేసి సాలమన్ ఫిష్ ఆర్ మెకరల్ ఫిష్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది లో మెర్క్యూరీ ఫిష్ కాబట్టి. అండ్ సాలమన్ ఫిష్ అంటే సాలమన్ ఫిష్ అని అంటారు, మెకరల్ ఫిష్ అంటే కానాకత్తలు అంటారు. అండ్ ఇవి కాకుండా అక్వాఫిష్ కూడా తీసుకోవచ్చు, నెత్తాళ్ళు కూడా తినచ్చు, లో మెర్క్యూరీ ఫిష్ కాబట్టి. అండ్ ఎగ్స్ హెల్ప్ ఇన్ సూతనింగ్ సోర్ మజిల్స్ ఆఫ్టర్ డెలివరీ. Eggs contain omega-3 fatty acids which are associated with reduced risk of postpartum depression. సో ఎగ్స్ అనేది మీరు తీసుకోవటం వల్ల మన బాడీ సోర్ పచ్చిగా అనిపిస్తుంది డెలివరీ అయినాక అనే ఫీలింగ్ వస్తుంది. సో
సో రికవరీకి హెల్ప్ అవుతుంది, మదర్స్కి స్ట్రెంగ్త్ రావడానికి హెల్ప్ అవుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే ఎందులో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా మనకి పోస్ట్ డెలివరీ తర్వాత డిప్రెషన్ వస్తుంది. సో అలాంటి డిప్రెషన్ నుంచి రికవరీ అవ్వడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఎగ్స్ అనేది మర్చిపోకుండా తీసుకోండి. అండ్ హెల్దీ ఫ్యాట్స్, సో మనం ప్రోటీన్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా నేను చెప్తున్నాను. నట్స్ సీడ్స్ అండ్ అవకాడోస్ అనేది హెల్దీ ఫ్యాట్స్ లోకి వస్తాయి. అండ్ నట్స్ గురించి చెప్తాను. సీడ్స్ వచ్చేసి ఫ్రెన్యూక్ సీడ్స్ కానీ లైక్ సోంపు గింజలు అంటారు కదా, ఫినల్ సీడ్స్ కూడా హెల్ప్ అవుతాయి. అండ్ చియా సీడ్స్ కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్ లోకి వస్తాయి. అండ్ నట్స్ వచ్చేసి క్యాష్నట్, ఆల్మండ్స్, వాల్నట్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఐరన్, కాల్షియం, జింక్ అండ్ విటమిన్ కే, బి అండ్ ఈ. సో నట్స్ లో చాలా రకమైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి మీరు నట్స్ అనేది స్నాక్ లా తీసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇమీడియట్లీ మీరు తీసుకోవచ్చు. Nuts help in boosting the body functionally and it promotes the milk production. సో మనం బాడీ రికవరీకి బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్రెస్ట్ మిల్క్ ని ప్రమోట్ కూడా చేస్తుంది. కాబట్టి నట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఒక్క నోట్, అండ్ డేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఆఫ్టర్ గివింగ్ బర్త్. సో ఒక్కసారి బర్త్ ఇచ్చాక మనకి బ్లడ్ లాస్ ఉంటుంది. సో ఆ బ్లడ్ లాస్ నుంచి రికవరీ అవ్వడానికి మనకి డేట్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ కంటైన్స్ అ న్యాచురల్ షుగర్ విచ్ ప్రొవైడ్స్ ఇన్ ఇన్స్టెంట్ ఎనర్జీ. సో జనరల్ గా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నాయి, ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తున్నాయి అనేది టెన్షన్ పడకుండా ఇందులో న్యాచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ డైజెషన్, బ్రెయిన్ ఫంక్షన్స్ అండ్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ బ్లడ్ లాస్ అండ్ ఇన్ఫ్లమేషన్. సో మనం డేట్స్ తీసుకోవడం వల్ల మంచి డైజెషన్ ఉంటుంది అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది. అండ్ తర్వాత బ్లడ్ క్లాట్స్ లేకుండా ఉంటుంది. అండ్ తర్వాత వాపు ఉంటుంది కదా, పోస్ట్ డెలివరీ తర్వాత స్వెల్లింగ్స్ అవన్నీ ఉంటాయి. సో ఆటి నుంచి రికవరీకి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అనేది మనకి డేట్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ కెఫిన్ కానీ లైక్ ఎలాంటి ఫుడ్స్ మీరు డెలివరీ తర్వాత అవాయిడ్ చేయాలి అని అంటే ఎలాంటి ఫుడ్స్ ఇంపార్టెంట్లీ తినకూడదు అనేది నేను మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ కెఫిన్ అంటే మీరు పోస్ట్ నాటల్ డెలివరీ తర్వాత చాలా మంది కప్పులు కాఫీ చేస్తూ ఉంటారు. ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ కెఫిన్. ఓకే, కెఫిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్సెస్ కెఫిన్ తీసుకోవడం వల్ల బేబీ అనేది క్రాంకీగా అయిపోతుంది. సో లైక్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ అలాంటి క్రాంకీనెస్ అనేది పెరుగుతుంది. సో బేబీకి ఏదో అయిపోతుందని కాదు, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ ఫస్టీనెస్ అంటే చిరాకుగా కానీ బేబీ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కెఫిన్ అనేది మార్నింగ్ ఒక కప్ తీసుకోవచ్చు, ఈవినింగ్ ఒక కప్ కాఫీ తీసుకోవచ్చు. కాఫీ టీ ఏదైనా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 2 కప్స్ సరిపోతుంది. అంతకు మించి లోటాలు కాఫీ అయితే మీరు యూజువల్లీ ప్రిఫరబుల్ కాదు. అండ్ ఆల్కహాల్ తీసుకోకూడదు. అలర్జిక్ ఫుడ్స్ ఏవైతే పర్టికులర్ ఎలర్జీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అండ్ పీనట్ ఎలర్జీ కొందరికి ఉంటాయి, తర్వాత కొందరికి వంకాయ పడదు. అలా రకరకాల ఫుడ్స్ కొందరికి మదర్స్ కి లైక్ ప్రతి ఒక్క ఇండివిజువల్ కి డిఫరెంట్ ఎలర్జిక్ ఫుడ్స్ ఉంటాయి. సో అలాంటి ఎలర్జిక్ ఫుడ్స్ అనేవి యూజువల్లీ అవాయిడ్ చేయండి. ఆయిలీ అండ్ గ్యాషియస్ ఫుడ్స్, సో ఎక్కువ లైక్ ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నా సరే గ్యాస్ ఫామ్ అవ్వచ్చు. సో ఏంటంటే ఏవైతే ఎక్కువగా గ్యాస్ ఫామ్ చేస్తుంది, ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ మీరు అవాయిడ్ చేయండి. అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే లైక్ రెడ్ బుల్ కానీ లైక్ కార్బొనేటెడ్ అప్పుడు మనకి రెడీలీ అవైలబుల్ గా ఉన్న డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ డ్రింక్స్ కూడా యూజువల్లీ అవాయిడ్ చేయండి. అండ్ ఫిషెస్ విత్ హై మెర్క్యూరీ కంటెంట్. ఫిషెస్ విత్ హై మెర్క్యూరీ కంటెంట్ అంటే షార్క్ ఫిష్ వస్తుంది, సొరచాప్ అంటారు, లేకపోతే వంజరం చాలా ఇంపార్టెంట్ ఫుడ్, మనకి చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది, అందులో కూడా హై మెర్క్యూరీ ఉంటుంది. సో అది కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే హై మెర్క్యూరీ ఫిష్ కాబట్టి. అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్ కూడా మీరు అవాయిడ్ చేయాలి. లైక్ బర్గర్స్, పిజ్జాస్ అవన్నీ కూడా లైక్ హై క్యాలరీ డైట్ అండి. సో యూజువల్లీ అలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ అవాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు తీసుకునే ప్రతి ఫుడ్ కూడా మీ బేబీకి వెళ్తుంది కాబట్టి మీరు మెడికేషన్ లో అనేది మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ లేకుండా ఏ ఒక్క మెడికేషన్ కూడా వేసుకోకూడదు. బ్రెస్ట్ మిల్క్ అనేది మీరు చేయొచ్చు, బట్ ఈ మెడికేషన్ అనేది అయితే మాత్రం మీరు మీ డాక్టర్ అడ్వైస్ లేకుండా ఒక్క మెడికేషన్ కూడా తీసుకోకండి. ఏది వచ్చినా సరే మీరు మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ ప్రకారంగా మెడికేషన్ వాడాలి. అండ్ ఇంపార్టెంట్లీ అండ్ స్పైసీ ఫుడ్ అనేది తీసుకోకూడదండి.
స్పైసీ ఫుడ్ లైక్ బాగా కారం మసాలాలు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ ఆ టైంలో మీరు తీసుకోకండి. ఓకే, మన టాపిక్ వచ్చేసి ఇప్పటివరకు డైట్ అయిందండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్. బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ ద్వారానే మీ బేబీకి ఫీడింగ్ అనేది కరెక్ట్గా రీచ్ అవుతుంది. అండ్ మీకు కూడా లైక్ స్పైన్ ఇష్యూస్ కానీ లేక సరిగ్గా నేను బేబీకి ఫీడ్ చేయలేకపోతున్నాను అలా టైర్డ్నెస్గా కూడా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఈజీగా చేయగలరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టెక్నిక్స్ కంటే వెళ్ళబోయే ముందు ఎందుకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా కొన్ని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్. ఎందుకు బెస్ట్ అని అంటే ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ ఈజీ అవైలబుల్. సో ఒకవేళ మీరు బయటకు వెళ్ళాల్సి ఉంది, గాబరా పడకుండా మీరు మీ బేబీని ఒకవేళ తీసుకెళ్ళాలంటే లైక్ వ్యాక్సిన్కి తీసుకెళ్లారనుకోండి, మీరు రెడీగా అవైలబుల్గా మీ బేబీతో ఉన్నట్లయితే మీ బేబీకి తమ్మి నిండిపోతుంది. కాబట్టి మీరు ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ వెరీ హెల్దీ. సో అండ్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్. సో ఇంకేదో యాడ్ అవుతుంది బేబీకి, ఇంకెక్కడి నుంచి ఏదో వచ్చేస్తుంది కంటామినేషన్గా ఉంది అనేది ఫీల్ అవ్వకండి. బట్ ఏంటంటే మీరు బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడల్లా క్లీన్ చేసుకొని తుడిచి నీట్గా క్లీన్ చేసి పట్టాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్ అండ్ న్యూట్రిషనల్లీ అడిక్వేట్. కావాల్సినంత న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ అనేది మీ బ్రెస్ట్ మిల్క్ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్రెస్ట్ ఫీడ్ యువర్ బేబీ అండ్ ప్రొటెక్ట్స్ ఇన్ఫాంట్స్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫుడ్ ఎలర్జీస్. సో రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ ఫుడ్ ఎలర్జీస్ కానీ అలాంటి నుంచి మంచిగా మీ బేబీని కాపాడాలి అని అంటే మీరు బ్రెస్ట్ ఫీడింగే రైట్ చాయిస్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్ అంటే లైక్ మీరు ఎక్కడి నుంచో వెళ్ళి కొనుక్కొని తీసుకురావక్కర్లేదు. మీరు మీ ఫుడ్ మంచిగా తీసుకోవడం ద్వారా మీ బేబీకి మీరు మంచి హెల్త్ ఇస్తున్నట్టు అర్థం. అండ్ హెల్ప్స్ డెవలప్ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ. సో it creates a very good bonding between you and your baby. సో మంచి బాండింగ్ క్రియేట్ చేయాలన్నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ మెయిన్. ఒక లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ బాండింగ్ రావాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ఒక చాయిస్ అనేది మీరు ఆఫ్ చేసుకోవాలి. అండ్ బెనిఫిట్స్ ఫర్ బేబీ అండ్ బెనిఫిట్స్ ఫర్ మదర్. సో రిస్క్స్ ఉంటాయి, ఎలాంటి రిస్క్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అనేది మనకు ఉంటాయి. నేను జస్ట్ ఫస్ట్ బేబీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆ తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ మదర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ లైక్ డయేరియా అండ్ వామిటింగ్స్. అంటే చూడండి లైక్ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి అని అంటారు. సో అలాంటివి రాకుండా ఉండడానికి అనేది మనకి బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్ అవుతుంది. అండ్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ లైక్ న్యూమోనియా అలాంటివి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డయాబెటీస్ అంటే షుగర్, సో బేబీకి షుగర్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా రావచ్చు. సో ఇయర్ ఇన్ఫెక్షన్స్ నుంచి రాకుండా ఉండడానికి ఇమ్యూనిటీ బెటర్ అవ్వడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఎగ్జిమా అండ్ ఆస్మా, సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఆస్మా రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ యూటరైన్ ఇన్ఫెక్షన్స్ లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఏంటంటే బేబీస్ కూడా చాలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అండ్ సో అలాంటి రిస్క్ ఎక్కువగా రాకుండా ఉండడానికి కూడా బ్రెస్ట్ మిల్క్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఇంప్రూవ్స్. ఏంటి ఇంప్రూవ్ అవుతుంది అని అంటే రెస్పాన్స్ టు ఇమ్యునైజేషన్. మీరు వ్యాక్సిన్ వేసినా సరే ఇమ్యునైజేషన్ అనేది బాడీ జనరల్గా ఉండే ప్యాటర్న్ ఉంటుంది. సో బాడీ అనేది ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది హెల్ప్ అవుతుంది. మౌత్ ఫార్మేషన్, సో బేబీ మౌత్ అనేది కరెక్ట్గా ఫామ్ అవడానికి కూడా, అంటే సకింగ్ ఉంటుంది కదా, సో సకింగ్ రిఫ్లెక్స్ వల్ల ఏంటంటే బేబీ మౌత్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. అండ్ బెటర్ ఐక్యూ కూడా డెవలప్ అవుతుంది. సో అండ్ బెనిఫిట్స్ ఫర్ మదర్ ఏంటంటే రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్స్, సో ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్, సో బోన్ మినరలైజేషన్ తగ్గిపోతుంది ఓస్టియోపోరోసిస్లోని. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన మదర్స్కి సో ఓస్టియోపోరోసిస్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ రిటర్న్ టు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్. సో ఇవన్నీ బెనిఫిట్స్తో పాటు మీరు గెయిన్ అయ్యే ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అయిందంతా కూడా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, మీరు మీ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి వెళ్ళాలంటే కూడా మీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హెల్ప్ అవుతుంది.
సో టిప్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఎలాంటి టిప్స్ మీకు బ్రెస్ట్ ఫీడింగ్కి హెల్ప్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ యువర్ బాడీ. సో మన బాడీని అనేది అప్రాప్రియేట్ కరెక్ట్ పొజిషన్లో ఉంచుకోవాలి. అండ్ సపోర్ట్ యువర్ బ్రెస్ట్. సో బ్రెస్ట్కి కూడా కరెక్ట్గా సపోర్ట్ వచ్చేలాగా, అంటే ఇప్పుడు ఒకవేళ మనం కూర్చొని ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, ఒక ఇటు సైడ్ అయితే ఫీడ్ చేస్తున్నామో అటు సైడ్ లెగ్ మీద ఒక స్టూల్ మీద మనం లెగ్ ప్లేస్ చేసి అండ్ పిల్లోస్ ప్లేస్ చేసి బేబీ మనకి వరకు రీచ్ అయ్యేలాగా ప్లేస్ చేసుకోవాలి. అండ్ సపోర్ట్ యువర్ బేబీ. సో బేబీ అనేది మనం ఇలా వంగిపోయి ఫీడ్ చేయకుండా బేబీ లిఫ్ట్ చేసి పిల్లోస్ ద్వారా మన బ్రెస్ట్ లెవెల్ వరకు వచ్చేలాగా సపోర్ట్ తీసుకొని హోల్డ్ చేయాలి. అండ్ ఆల్టర్నేట్ ఫీడింగ్. ఆల్టర్నేట్ ఫీడింగ్ అంటే, ఇప్పుడు ఫస్ట్ టైం సపోజ్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ఫీడింగ్ లైక్ నర్సింగ్ ఫ్రమ్ యువర్ రైట్ సైడ్ ఇచ్చాక రైట్ కంప్లీట్ అయిపోయినాక లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి. అంటే రైట్ లెఫ్ట్ ఇవ్వాలి అనే ఒకటి చాలా కాన్సెప్ట్ చెప్తారు. రైట్ లెఫ్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఒకసారి మీరు రైట్ స్టార్ట్ చేసి రైట్ కంప్లీట్ అయిపోయినాక లెఫ్ట్ ఇవ్వండి. సెకండ్ టైం వచ్చేసి లెఫ్ట్ స్టార్ట్ చేసి లెఫ్ట్ కంప్లీట్ అయిపోయినాక రైట్ సైడ్ ఇవ్వండి. సో దట్ ఎంప్టింగ్ ఆఫ్ బ్రెస్ట్ అవుతుంది. సో ఎంప్టింగ్ ఆఫ్ బ్రెస్ట్ అవడం వల్ల ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ కంప్లీట్లీ సఫిషియెంట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. సో రిలాక్స్ బిఫోర్ యూ నర్సింగ్. సో ఎప్పుడు టెన్షన్లోనో వరీడ్లోనో ఉండకండి. సో నర్సింగ్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ అండ్ వెరీ హెల్దీ. యు ఆర్ ప్రొవైడింగ్ ఎ గుడ్ హెల్త్ ఫర్ యువర్ బేబీ. సో మీరు కూడా హెల్త్ వస్తుంది కాబట్టి, గుడ్ హెల్త్ అచీవ్ అవుతారు కాబట్టి, సో రిలాక్స్గా మీరు బేబీని నర్స్ చేయండి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్. బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ ఇంపార్టెంట్గా నేను 5 బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిల్ పొజిషన్, క్రాస్ క్రెడిల్ పొజిషన్, థర్డ్ వచ్చేసి ఫుట్బాల్ హోల్డ్ పొజిషన్, లీడ్ బ్యాక్ పొజిషన్ అండ్ సైడ్ లైన్ పొజిషన్. సో ఈ 5 పొజిషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా విత్ సపోర్ట్ ఆఫ్ యువర్ పిల్లోస్ మీరు బేబీని బ్రెస్ట్ లెవెల్లోకి తీసుకొచ్చి ప్రాపర్గా ఫీడ్ చేయాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి క్రెడిల్ పొజిషన్. Support your baby with an arm on the same side as the breast she is nursing from, not the opposite arm. So ఎట్ సైడ్ అయితే మీరు ఫీడ్ చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ సపోజ్ యూర్ నర్సింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ స్టార్ట్ చేసినప్పుడు రైట్ హ్యాండ్తో బేబీని సపోర్ట్ చేసి పట్టుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ ద క్రెడల్ పొజిషన్ వేర్ యూ ఆర్ సపోర్టింగ్ ఫ్రమ్ యువర్ సేమ్ సైడ్, అంటే సేమ్ హ్యాండ్తో సేమ్ సైడ్ బేబీని సపోర్ట్ చేసి ఫీడ్ చేయడం అనమాట. And cross cradle position. Bring baby across your body, tummy to tummy. Hold baby supporting his neck and support your breast with the other hand. సో ఇప్పుడు ఏంటంటే, ఇందాక ఇట్ సైడ్ ఫీడ్ చేసి అట్ సైడ్ హ్యాండ్తోని మనం బేబీని సపోర్ట్ చేసి పట్టుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ద ఆపోజిట్ హ్యాండ్ వచ్చేసి బేబీని సపోర్టింగ్ వాడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు రైట్ సైడ్ మీరు నర్స్ చేసేటట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ మీరు నర్స్ చేసేటట్టయితే రైట్ హ్యాండ్ బేబీని అప్రాప్రియేట్గా పట్టుకొని సపోర్ట్ చేస్తారు. థర్డ్ వచ్చేసి ఫుట్బాల్ హోల్డ్. బేబీ ఇస్ స్టక్డ్ అండర్ వన్ ఆర్మ్ ఆఫ్ ద సైడ్ లైక్ ఎ ఫుట్బాల్. హోల్డ్ ద బేబీ విత్ వన్ ఆర్మ్ వైల్ ద అదర్ హ్యాండ్ సపోర్ట్స్ యువర్ బ్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంపార్టెంట్ ఏంటంటే, బేబీని ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకో హ్యాండ్ అనేది మీరు మీ బేబీని ఫీడ్ చేయడానికి యాజ్ ఎ సపోర్టింగ్గా వాడండి. సో ఫుట్బాల్ వచ్చేసి లైక్ సైడ్గా మనం పట్టుకుంటాం కదా, సో అలా సైడ్ నుంచి బ్యాక్ నుంచి అంటే మనకి ఆర్మ్కి మన బాడీకి మధ్యలో బేబీ వచ్చేలాగా హోల్డ్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ లైక్ పిల్లో సపోర్ట్ తీసుకొని ఫుట్బాల్ పట్టుకున్నట్టు మన బేబీ బ్యాక్ నుంచి ముందుకు వచ్చేలాగా ప్లేస్ చేసి ఫీడ్ చేయడాన్ని ఫుట్బాల్ హోల్డ్ అంటారు. And coming on to laid back position. So laid back position అనేది recline on a sofa or a bed and lay baby on your chest so their mouth is at your breast. So కూర్చొని ఫీడ్ చేయాలి అని అంటే దిస్ ఇస్ ద కరెక్ట్ పొజిషన్. లైక్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని సోఫా మీద కానీ బెడ్ మీద కానీ బ్యాక్ని మీరు సపోర్ట్ తీసుకొని మీ బేబీని అనేది కరెక్ట్గా అప్రాప్రియేట్గా బ్రెస్ట్ వరకు రీచ్ అయ్యి ఫీడ్ చేయడాన్ని లేడ్ బ్యాక్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అండ్ కమింగ్ ఆన్ టు ద సైడ్ లైన్ పొజిషన్. Lie down on your side with the baby facing you. Baby will nurse from the breast that is resting on the bed. So this is side line feeding అండి. సో సైడ్ తిరిగి ఇలాగా ఈ విధంగా ఫీడ్ చేయడాన్ని సైడ్ లైన్ ఫీడింగ్ అంటారు. సో ఇదంతా కూడా మీరు లైక్ బేబీని ఫీడ్ చేశాక బర్ప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ సూన్ యాజ్ మీరు ఫీడ్ చేసినంతసేపు ఫీడ్ చేసినాక బేబీ బర్ప్ వచ్చేంత వరకు ప్రైట్గా పెట్టి
బర్త్ తీసాక బర్త్ వచ్చినాకనే మళ్ళీ పడుకోబెట్టాలండి. అది ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క బేబీకి 5 minutes పడుతుంది, ఒక బేబీకి 15 minutes కూడా పట్టొచ్చు. వెయిట్ టిల్ ద బర్త్ కమ్స్. ఒకసారి తేన్పు తీర్చాకనే మీ బేబీని మళ్ళీ పడుకోబెట్టండి. అండ్ లాచింగ్ ఆన్. సో మీకు జనరల్గా ఇప్పుడు లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి లాచింగ్ ఆన్. అంటే బేబీని మీరు ఎలా అప్రాప్రియేట్గా మీరు మీ బ్రెస్ట్కి తీసుకొని అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇన్ లాచింగ్ ఆన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కరెక్ట్గా మిల్క్ అనేది కరెక్ట్గా బేబీకి ఎనఫ్గా వెళ్తుంది అండ్ కరెక్ట్ లాచింగ్ ఉండటం వల్ల మదర్కి కూడా హెల్ప్ అవుతుంది. If your newborn latches on your nipple but not the areola, problem can occur like sore nipple and poor milk supply. సో చాలా మందికి కరెక్ట్ గా లాచింగ్ ప్రాసెస్ తెలియక ఓన్లీ నిపిల్ అనేది బేబీ మౌత్ లోకి పెడతారు. సో దానివల్ల ఏంటంటే కరెక్ట్ లాచింగ్ అవ్వకపోవడం వల్ల అంటే ఓన్లీ బేబీ అనేది నిపిల్ మాత్రమే సక్ చేయటం వల్ల కరెక్ట్ గా మిల్క్ రాదు, బేబీ కూడా ప్రాబ్లమ్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మదర్ కి కూడా నిపిల్ అనేది సోర్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఏరియోలా పార్ట్ ఏంటంటే ఇన్ అండ్ అరౌండ్ పార్ట్ ఆఫ్ లైక్ బ్లాక్ కలర్ పార్ట్, బ్రౌన్ కలర్ పార్ట్ అరౌండ్ ద నిపిల్ అనేది ఏరులా అంటారు. సో ఏరులా పార్ట్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మొత్తం కంప్లీట్ గా బేబీ మౌత్ లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి. సో దట్ ఇనఫ్ మిల్క్ సప్లై అనేది బేబీ తీసుకోగలుగుతుంది. అండ్ స్టెప్స్ ఫర్ యువర్ బేబీ టు లాచ్ అండ్ ప్రాపర్లీ. సో దేర్ ఆర్ పర్టికులర్ స్టెప్స్ ఎలా మీ బేబీని కరెక్ట్ గా లాచ్ చేయాలి అని అంటే సిట్ విత్ యువర్ టమ్మీ ఫేసింగ్ అగైన్స్ హర్ టమ్మీ. సో బేబీ టమ్మీ అనేది మీరు మీ టమ్మీకి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఎన్ష్యూర్ ద బేబీ ear, shoulder and hips lie straight, and nose is on the same level as the nipple. సో బేబీ ఇయర్ కానీ షోల్డర్ కానీ హిప్ లెవెల్ కానీ అంటే బేబీ ఇలా ఉంది అంటే ఇలా స్ట్రైట్ గా ఉండేలాగా అప్రాప్రియేట్ గా కరెక్ట్ గా అనేది హోల్డ్ చేసి పట్టుకోవాలి. అండ్ టచ్ నిపిల్ టు యువర్ లిటిల్ వన్స్ లిప్స్. సో మీ నిపిల్ అనేది బేబీ లిప్స్ కి టచ్ చేయండి. బ్రింగ్ హర్ క్లోజ్ టు యువర్ చెస్ట్. అప్పుడు మీ బేబీని మీ దగ్గరికి తీసుకోండి. When her mouth opens wide, bring her quickly so that she can latch up. సో ఒక్కసారి మీ బేబీ మౌత్ ఓపెన్ చేయగానే క్విక్ గా మీరు మీ బ్రెస్ట్ దగ్గరికి తీసుకోవాలి. అండ్ చిన్ షుడ్ టచ్ యువర్ బ్రెస్ట్. సో చిన్ అనేది బేబీ చిన్ అనేది మన బ్రెస్ట్ కి టచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ సైన్స్ ఆఫ్ కరెక్ట్ లాచ్. సో ఇంపార్టెంట్లీ కరెక్ట్ గా చూడండి. సో నోస్ అనేది బేబీ ఫ్రీగా ఉండాలి. చాలా వరకు ఏంటంటే ఫీడ్ చేసేటప్పుడు నోస్ ఎలా ఉందో చూడరు, బేబీ సఫకేట్ అయిపోతుంది. అంటే ఫీడింగ్ తీసుకుంటున్నప్పుడు బ్రీతింగ్ ఎలా తీసుకుంటుంది బేబీ, సో అనేది ఇంపార్టెంట్ కాబట్టి బ్రీతింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా బేబీ. సో బేబీ నోస్ అనేది ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. చిన్ అనేది ఇలా టచ్ అవడం వల్ల బేబీ నోస్ అనేది ఫ్రీ అవుతుంది. సో చిన్ టచ్ అయ్యేలాగా చూసుకొని అండ్ నోస్ ఫ్రీగా ఉండేలాగా మీరు చెక్ చేసి పట్టండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాలో అంటే ఏదైతే లైక్ డార్క్ కలర్ పార్ట్ ఉందో అదంతా కూడా బేబీ మౌత్ లోకి వెళ్ళేలాగా చూసుకోండి. అండ్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, ఒక హ్యాండ్ తో మీరు బేబీని సపోర్ట్ చేసుకొని పట్టుకోవాలి, ఇంకో హ్యాండ్ తోని మీరు మీ బ్రెస్ట్ ని సపోర్ట్ చేసి ఫీడ్ చేయండి. బేబీ లాస్ట్ ట్రిక్స్ ఫర్ ద లార్జ్ బ్రెస్ట్ ఆర్ స్మాల్ బేబీస్ మౌత్. సో ఒక్కోసారి లైక్ ఫ్లో అనేది ఎక్కువ ఉండొచ్చు, మిల్క్ ఫ్లో అనేది ఎక్కువ ఉండొచ్చు, అప్పుడు బేబీ సఫకేట్ అవ్వచ్చు. సో బేబీ ఫ్లో అనేది కరెక్ట్ గా రీచ్ అవ్వాలి అని అంటే మీరు మీ లైక్ ఫింగర్స్ హెల్ప్ తీసుకుని సి హోల్డింగ్ కానీ, యూ హోల్డింగ్ కానీ, సిజర్ హోల్డింగ్ కానీ ఈ టైప్స్ ఆఫ్ హోల్డింగ్ టెక్నిక్స్ తోని మీరు మీ ఫింగర్స్ అదర్ హ్యాండ్ సపోర్ట్ తోని యూజ్ చేసి మీ బేబీని ఫీడ్ చేయొచ్చు. అండ్ హౌ టు ఇంక్రీజ్ యువర్ బ్రెస్ట్ మిల్క్. సో ఇవన్నీ చెప్పాము, ఫుడ్ చెప్పాను, అండ్ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఇంక్రీజ్ యువర్ బ్రెస్ట్ మిల్క్. అవేంటో ఒకసారి చూద్దాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రెస్ట్, ఈట్ ఇనఫ్ అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో కరెక్ట్గా రెస్ట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ కావాల్సినంత తినండి అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఒకవేళ వాటర్ మీరు తీసుకోలేరు అంటే ఫ్లూయిడ్స్ లాగా మజ్జిగ కానీ లేక ఫ్రూట్ జ్యూసెస్ కానీ కూడా తీసుకోవచ్చు. అండ్ నర్స్ ఫ్రమ్ మోర్ ఆఫెన్. ట్రై టు నర్స్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ 2 hours. సో ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీ 2 hours అట్లీస్ట్ మీరు మీ బేబీని ఫీడ్ చేసేలాగా చూసుకోండి. యూస్ యువర్ హ్యాండ్. ట్రై వార్మ్ కంప్రెస్ అండ్ బ్రెస్ట్ మసాజెస్. సో ఒకవేళ చెస్ట్ అనేది అన్ఈజీగా అనిపిస్తుంది అంటే వార్మ్ కంప్రెస్ లైక్ వేడి నీళ్ళలో క్లాత్ పెట్టి మనం బ్రెస్ట్ మీద టచ్ చేయడం అండ్ లైట్గా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది.
and avoid supplements like keep bottles and formulas away from the baby. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బర్త్ ఇచ్చారు అంటే మీరు ఫీడ్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థం. సో ప్రతి ఒక్క లైక్ లివింగ్ క్రియేచర్ యాజ్ సూన్ యాజ్ ఇట్ గివ్స్ బర్త్ టు ఎ బేబీ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ బర్త్ లైక్ ఫీడింగ్ అని అర్థం. సో నాకు మిల్క్ రాదు, నేను ఫీడ్ చేయలేను అనేది మీరు మైండ్ నుంచి తీసేసి ఒక్కటికి గుర్తుపెట్టుకోండి, మీరు బర్త్ ఇచ్చారు అంటే యువర్ బాడీ ఈస్ రెడీ టు గివ్ మిల్క్. ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్. సో న్యాచురల్ ప్రాసెస్ అనేది స్టాప్ చేయకండి. అండ్ సో యూజువలీ ఫార్ములా వెళ్ళిపోదాం అనే థాట్స్ అనేది వెళ్ళకుండా ఉండాలి మోస్ట్లీ. అండ్ గో స్కిన్ టు స్కిన్, స్ట్రాప్ యువర్ బేబీ డౌన్ అండ్ ఫీల్ దర్ స్కిన్ ఆన్ యువర్ వెన్ యూ ఆర్ నర్స్. లైక్ మన బేబీని ఫీడ్ చేసేటప్పుడు స్కిన్ అనేది బేబీ స్కిన్ అనేది ఫీల్ అవ్వండి, సో దట్ బేబీ ఆల్సో ఎంజాయ్స్ యువర్ స్కిన్. And eat lactogenic foods, oatmeal, fennel seeds and almonds. సో ఓట్స్, ఆల్రెడీ ఓట్స్లో మీకు రకరకాల డిషెస్ కుక్ చేసుకొని తినొచ్చు. అండ్ ఫ్రెనిక్ సీడ్స్ అంటే మెంతులు మీ డిషెస్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫెన్నెల్ సీడ్స్ అంటే సోంపు గింజలు అంటారు కదా, సోంపు కూడా మీరు తినొచ్చు. అండ్ ఆల్మండ్స్ కూడా తీసుకోవటం వల్ల మీ మిల్క్ అనేది ప్రొడక్టివిటీ బెటర్గా ఉంటుంది. అండ్ చెక్ బేబీస్ లాచ్, ద లాచ్ ఇస్ ఎవ్రీథింగ్. ఇట్ రిలీజెస్ అంటే ఒక కరెక్ట్ లాచ్ అనేది, కరెక్ట్ టెక్నిక్ ఆఫ్ ఇందాక చెప్పినట్టు కరెక్ట్ లాచింగ్ అనేది ఉందా లేదో అనేది చెక్ చేసుకోవటం వల్ల ఈ బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ పంప్ ఇట్ అప్, పంప్ ఆఫ్టర్ నర్సింగ్, పవర్ పంప్ 2 to 3 times a day. ఒకవేళ వర్కింగ్ మదర్ అయితే మీరు 2 to 3 times వరకు లైక్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ అవాయిడ్ పాసిఫైయర్స్, దే కుడ్ ఇంటర్ఫియర్ యువర్ బేబీస్ లాచింగ్. సో పాసిఫైయర్స్ అంటే లైక్ పాలపీక యూజువలీ ఏడుస్తుందని చెప్పి పెట్టేస్తూ ఉంటారు కదా, యూజువలీ అలాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ఫోకస్ ఆన్ యువర్ బేబీ, ద స్మెల్, ద సైట్ అండ్ కౌంట్ ఆఫ్ యువర్ బేబీ విల్ హెల్ప్ యూ టు ప్రొడ్యూస్ మోర్ మిల్క్. జస్ట్ ఫీల్ యువర్ బేబీ, ఫీల్ ద బేబీ స్మెల్, ఫీల్ లైక్ సకింగ్, బేబీ ఎలా పాలు తీసుకుంటుంది, ఎలా చూస్తుంది, ఎలా హౌ ఇట్ ఈస్ స్మెల్లింగ్ అనేది మీరు లైక్ అబ్జర్వ్ చేసుకొని మీరు ఫీల్ అవటం వల్ల కూడా బ్రెస్ట్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, కాబట్టి బ్రెస్ట్ మిల్క్ అనేది ఎనఫ్గా రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ పర్ఫ్యూమ్స్ అలాంటివి కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే బేబీకి కూడా స్మెల్ అనేది ఫీల్ అవుతుంది. పర్ఫ్యూమ్స్ యూజ్ చేయటం వల్ల అన్ప్లెజెంట్గా అనిపించి బేబీ ఫీడింగ్ అనేది రిజెక్ట్ చేయొచ్చు. సో మోస్ట్లీ అవాయిడ్ లైక్ పర్ఫ్యూమ్స్. కాజెస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్, సో ఎలా ఇంక్రీజ్ అవుతుందో చెప్పాను కదా, అండ్ ఎలా డిక్రీజ్ అవ్వచ్చో కూడా చెప్తున్నారు. ఇగ్నోరింగ్ యువర్ హెల్త్ అనేది సరిగ్గా పట్టించుకోకుండా ఉండడం వల్ల అండ్ లైక్ రెస్ట్లెస్గా ఉండటం వల్ల కూడా మీకు మీ బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గుతుంది. అండ్ టూ మచ్ ఆఫ్ కెఫీన్, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, కెఫీన్ తీసుకోవచ్చు, బట్ టూ మచ్ ఆఫ్ కెఫీన్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది బ్రెస్ట్ మిల్క్ సప్లై. అండ్ స్మోకింగ్ తీసుకోకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు. అండ్ టేక్ సెర్టైన్ మెడికేషన్స్ లైక్ ఏవైతే మన గైనకాలజిస్ట్ మెన్షన్ చేస్తారో, మీకు అడ్వైస్ చేస్తారో ఆ మెడికేషన్ మాత్రం తీసుకోండి. అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా పెట్టుకోకండి. ఒక్కటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు హెల్దీగా ఉండాలి అండ్ బేబీ కూడా చాలా హెల్దీగా ఉండాలి. సో అది ఒక్కటే మైండ్లో పెట్టుకొని కీప్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఎంజాయ్ యువర్ మదర్హుడ్. లైక్ మెటర్నిటీ ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుంది, మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ యూ గివ్ బర్త్ టు యువర్ బేబీ, just feel the baby, relax yourself that you are giving a healthy relationship, healthy bonding and healthy immunity ఇస్తున్నారు, healthy nutrition ఇస్తున్నారు అని చెప్పి అలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని మీరు మీ స్ట్రెస్ అనేది తగ్గించండి. అండ్ నోట్ వాచింగ్ ఆన్ యువర్ డైట్, సో ఇన్అప్రోప్రియేట్గా డైట్ లేకుండా కూడా ఉండకూడదు. సో అప్రోప్రియేట్గా కరెక్ట్గా డైట్ అనేది మీరు ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ లైక్ మీరు ఒక డైట్ గురించి చెప్పాను, అలాగే బ్రెస్ట్ మిల్క్ గురించి చెప్పాను, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి టెక్నిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చైల్డ్ బర్త్ అండ్ మదర్హుడ్ ఆర్ ద టూ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్. పాసింగ్ ఆన్ వన్ ఫ్రూట్ ఆఫ్ ద లైఫ్ టు అనదర్ బీయింగ్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ and brings a joy not only to mother but also to everyone around. And as soon like me andarki telusu, giving birth is very very important and motherhood is the best ever feeling. Like oka woman ki chaala best feeling edaina undi ante it's motherhood, and giving birth itself is a very wonderful feeling.
అండ్ మనం ఒక లైఫ్కి బర్త్ ఇస్తున్నాము. వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ మీ ఒక్కరికే కాదు, పీపుల్ అరౌండ్ యూ ఆల్సో ఎంజాయ్ like coming a new baby in a home, like giving us so much of happiness to our family also. So importantly, మీరు మీ డైట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ, అలాగే పోస్ట్ నాటల్లో కూడా. అండ్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్లీ మైండ్ పెట్టుకొని మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అప్రోప్రియేట్గా చేసి మీరు అండ్ మీ బేబీకి కూడా హెల్దీగా ఉండండి. అండ్ గాడ్ లైక్ రియలీ విషెస్ యూ హ్యాపీ డెలివరీ. అండ్ మీకు లైక్ గాడ్ లైఫ్ నుంచి ఒక గిఫ్ట్ కూపన్ ఉందండి. ఆ గిఫ్ట్ కూపన్కి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ యూ అబౌట్ ద గిఫ్ట్ కూపన్, ఒక గాడ్ లైఫ్ తరఫు నుంచి ఒక వీడియో ప్లే అవుతుందండి. మీ అందరి కోసం ఒక మంచి ఎమోషనల్ వీడియో ప్లే అవుతుంది. కైండ్లీ వాచ్ దట్ వీడియో. వన్స్ అది మీరు చూసాక నేను మీకు ఆ కూపన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. When is a parent born? When your world changes in a moment? Nani? Or when the moment is celebrated by all? When you start learning again? Or with a new role? Is it your child's first breath? Or is it just a feeling? Parents are born when they fulfill a responsibility. Your child's umbilical cord blood can provide protection from 80 life-threatening diseases. Keep it safe with Asia's largest stem cell bank, Cord Life. One chance, one choice. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి ఐఎమ్ వెరీ హార్టీ కంగ్రాచులేటింగ్ ఎవ్రీ ఉమెన్. లైక్ బీయింగ్ ప్రెగ్నెంట్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్. అండ్ ఇప్పుడు మన కార్డ్ లైఫ్ తరఫు నుంచి గిఫ్ట్ కూపన్ అనేది మీకు 500 రూపీస్ లైక్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ కూపన్ అనేది ఫ్రీగా వచ్చింది. సో ఇది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే ఈ కన్సర్న్ లైక్ ఈ కూపన్ అనేది మీకు మెయిల్ చేస్తారు. ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫైనలీ క్వశ్చన్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. ఏంటి అంటే మ్యామ్ దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ మ్యామ్. సో ఒకవేళ ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా చాట్ బాక్స్లో మీరు టైప్ చేసినట్లయితే నేను మీకు అవి కూడా గెట్ బ్యాక్ చేస్తాను. అండ్ దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ మ్యామ్. మ్యామ్, వాట్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు ఫీడ్ ఆఫ్టర్ డెలివరీ? ఒకవేళ సిజరీన్ అయినా సరే, నార్మల్ అయినా సరే, ఎంతసేపట్లో మనం బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు అనేది క్వశ్చన్ మ్యామ్. ప్లీజ్ కైండ్లీ ఆన్సర్ దిస్. యూజువల్లీ నార్మల్ డెలివరీ అయితే కనుక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపల ఫీడ్ చేయొచ్చు బేబీ. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫీడింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో నార్మల్ డెలివరీ అయితే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సిజేరియన్ అయితే కనుక యూజువల్ 3 to 4 hours. అంటే స్పైనల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, స్పైనల్ అనెస్థీషియా ఎఫెక్ట్, అది కొంచెం పోయిన తర్వాత మదర్ కెన్ టర్న్, ఒక పక్కకి తిరగగలిగిన పొజిషన్ రాగానే యూజువల్లీ 3 to 4 hours లో స్పైనల్ ఎఫెక్ట్ పోతుంది. అప్పుడు 3 to 4 hours లో ఫీడ్ చేయొచ్చు. మ్యామ్, లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఎంతమందికి ఉండొచ్చు అనేది అడిగారు. అది చాలా తక్కువేనమ్మా. యూజువల్లీ అందరూ అనుకున్నంత ఎక్కువేం కాదు. వచ్చినప్పుడు కూడా అది కూడా షార్ట్ లివ్డ్, కొంతకాలం. అంటే యూజువల్ కొంచెం ఏమైనా ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ పీరియడ్ లో లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ దే కెన్ స్టార్ట్ నార్మల్ ఫీడింగ్ అని. అది అంత కామన్ కండిషన్ కాదు. అంటే చాలా మంది పాలు రావట్లేదండి, పాలు సరిపోవట్లేదండి అని అంటుంటారు కదా. మరి అదే మీరు చెప్పినట్టు అది కూడా చాలా తక్కువ. యాక్చువల్ గా ఏంటి, మన హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో యానిమల్ కదా. అందరూ అన్ని యానిమల్స్ ఎట్లా ఫీడ్ చేస్తున్నాయి, వాటికి ఏమన్నా ఫీడ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా డబ్బా పాలు ఉన్నాయా పట్టడానికి, అవన్నీ ఫీడ్ చేయట్లేదా? మనం కూడా ఒక యానిమల్, మనకి ఆల్టర్నేటివ్ లేదనుకుంటే డెఫినెట్ గా పాలు అందరికీ ఉంటాయి, ఇవ్వడం ఉంటుంది. మనకి బాగా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండాలి, నేను ఫీడ్ చేయాలి బేబీని,
నా బేబీకి నా ఫీడింగ్ ఇవ్వాలి, బేబీ హెల్దీగా ఉండాలి, మెయిన్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, అన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది, అన్ని ఎలర్జీస్ నుంచి కాపాడుతుంది. సో స్ట్రాంగ్ ఫీల్ ఉండాలి, నేను ఇవ్వాలి, నేను ఇవ్వగలను అన్న ఫీల్ ఉంటే డెఫినెట్ గా యూ కెన్ సర్పాస్ ఆల్ ద నెగిటివ్ థింగ్స్. ట్విన్ బేబీస్ కి ఫీడింగ్ సరిపోతుందా అని అన్నారు. ట్విన్స్ సరిపోతుందమ్మా. ఇది కూడా అంటే కొంచెం లెబోరియస్ ప్రొసీజర్, కొంచెం కష్టపడాలి, ఎక్కువ తినాలి, ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫీడ్ కావాలి కాబట్టి ఆల్టర్నేట్ బ్రెస్ట్ చేస్తారు. ఒక్కొక్క ఫీడ్, ఒక బేబీకి ఒక బ్రెస్ట్ ఫీడ్ చేసి ఇంకో బేబీకి అదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. సరిపోతుంది, సరిపోకపోవటం లేదు. సో దే నీడ్ సపోర్ట్, కొంచెం పేరెంటల్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ కావాలి. సో దే నీడ్ కంటిన్యూస్ మోటివేషన్ ఆల్సో. అది సరిపోతుంది. ఏదైనా పర్టికులర్ కండిషన్స్ ఉన్నాయా బ్రెస్ట్ ఫీడింగ్ చేయకుండా ఉండాలి అనే లాంటిది ఏదైనా? అదేంటి యాక్టివ్ ఇన్ఫెక్షన్స్, యాక్టివ్ ట్యూబర్క్లోసిస్, యాక్టివ్ HIV ఇన్ఫెక్షన్స్, అంటే యాక్టివ్ లెప్రసీ అట్లాంటివి మదర్కు ఉన్నప్పుడు ఇవ్వకూడదు అంటారు. కానీ ట్యూబర్క్లోసిస్ అండర్ ట్రీట్మెంట్ కంట్రోల్ అయిపోయింది అనుకోండి, ఇవ్వచ్చు. అది కూడా ఎయిడ్స్ వాటిలో కూడా అంతే, ట్రీట్మెంట్ లో ఉండి యాక్టివ్ మేనిఫెస్టేషన్స్ ఏం లేకపోతే ఇవ్వచ్చు. తర్వాత బ్రెస్ట్ లోకల్ కండిషన్స్ లైక్ బ్రెస్ట్ యాప్సెస్, అంటే బ్రెస్ట్ లోనే చీము వచ్చింది అనుకోండి, యాప్సెస్ వచ్చింది అనుకోండి, లేదంటే బాగా సివియర్ క్రాక్డ్ నిప్పుల్స్ లా వచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు కొంతకాలం ఆఫ్ చేయాల్సి వస్తుంది ఫీడింగ్. అంతే. అండ్ ఒకవేళ ఎక్సెస్ గా మిల్క్ అనేది ఒకవేళ ప్రొడక్షన్ వచ్చేస్తే అప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అది కొంతమందికి ఉంటుంది బాగా. అప్పుడు ఏంటంటే ఫీడ్ ఇచ్చేసిన తర్వాత ఇంక ఎక్సెస్ ఫీడ్ ని మనం ఎక్స్ప్రెస్ చేసి వీ కెన్ స్టోర్, వీ కెన్ జస్ట్ పారేసేయచ్చు కూడా. మనం పంప్ చేసి తీసేసేయాలి, సో దట్ ఎంగార్జ్మెంట్ అది ఉండకుండా ఉంటుంది. వీ కెన్ యూజ్ ఇట్ ఇఫ్ నెసెసరీ, అదర్వైజ్ డిస్కార్డ్ చేసి ఏం కాదు. మధ్యలో ఈవెన్ బిట్వీన్ నార్మల్ బ్రెస్ట్ ఫీడ్స్ మధ్యలో కూడా పంపింగ్ అన్నది మంచిది. సో ఇట్ ప్రమోట్స్ మోర్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అన్నమాట. మ్యామ్ ఒకసారి అంటే ఫీడింగ్ అనేది బ్రెస్ట్ మిల్క్ బయటకి ఎక్స్ప్రెస్ చేశాక మళ్ళీ ఎంతసేపు స్టోరేజ్ చేసి బేబీకి ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు? Usually for few hours, like 4 to 8 hours, correctly I cannot say, కానీ few hours it stays. ఫ్రిడ్జ్ లో అట్లా పెట్టి we can use it. నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చి ఫీడ్ చేయొచ్చు. సో నాకు దట్స్ ఆల్ మ్యామ్. నాకు ఒక క్వశ్చన్ అడిగారు, వెన్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ డెలివరీ అని. సో సిజేరియన్ అయినా నార్మల్ అయినా యాజ్ సూన్ యాజ్ యూ గెట్ కాన్షియస్ లెవెల్ మనం ఎంత వీలైతే అంత మూమెంట్ చేయడమే ఇంపార్టెంట్. సో అంటే కదిలితే నొప్పి వస్తుంది కాదు, కదిలితే మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఇట్ ఈజెస్ యువర్ బాడీ, ఇట్ ఈస్ హెల్పింగ్ యువర్ బాడీ టు కోప్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. సో ఒక్కసారి ఏంటంటే మీరు మీ కాన్షియస్ లెవెల్ యాజ్ సూన్ యాజ్ యూ గెయిన్ యువర్ కాన్షియస్ లెవెల్, సో సైడ్ రొటేషన్ కి ఫస్ట్ స్టార్ట్ చేయండి. వెదర్ యువర్ వెంట్ సిజరేన్ అయినా సరే సైడ్ అనేది బేబీకి లైక్ మదర్ అనేది రొటేట్ చేయడానికి, అంటే సైడ్ కి తిరగడానికి హెల్ప్ చేయడానికి సైడ్ కి తిరిగి కూర్చొని సపోర్ట్ ఆఫ్ హ్యాండ్స్ తో తీసుకొని కూర్చోడానికి ట్రై చేయండి. సో లెగ్స్ మూవ్ చేయండి. సో మెల్లమెల్లగా మీరు కాన్షియస్ లెవెల్ వచ్చిన దగ్గర నుంచి మీరు పెయిన్ కోప్ చేసుకుంటూ కూడా మెల్లమెల్లగా మీ మొబిలిటీని అనేది పెంచుకోవచ్చు. అండ్ జనరల్ గా వచ్చేసి 6 weeks నుంచి జనరలైజ్డ్ గా పోస్ట్ నాటల్ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. అది కాకుండా జనరలైజ్ మీరు లేచి మీరు మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం, యాజ్ సూన్ యాజ్ యూ కోప్ యువర్ బాడీ అనే బెటర్ వే, మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గానే మీరు బెడ్ మీద రిస్ట్రిక్టెడ్ గా ఉండాలి అని కాకుండా మేక్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ యువర్ బాడీ ఈజ్ సపోర్టింగ్ యూ. సో ఇదొకటి నోట్ చేసుకోండి. అసలు మూమెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ డెలివరీ, ఎస్పెషల్ ఆఫ్టర్ సీజర్స్. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈజ్ థ్రాంబో, అంటే గడ్డ కట్టేస్తుంది. అదొక ప్రెగ్నెన్సీలో టెండెన్సీ టువర్డ్స్ క్లాటింగ్ థింగ్ ఉంటుంది అనమాట. సో ఎంత ఎర్లీగా మొబిలైజ్ అయితే మీరు థ్రాంబో ఎంబాలిజం అట్లాంటి సివియర్ కండిషన్స్ నుంచి మీరు ప్రొటెక్ట్ అవుతారు. సో ఎంత ఎర్లీగా మొబిలైజ్ అయితే అంత మంచిది. నార్మల్ డెలివరీ అవనివ్వండి, సిజేరియన్ అవనివ్వండి. నార్మల్ డెలివరీ అయితే డెఫినెట్ గా విత్ ఇన్ ఫ్యూ హాఫ్ అన్ అవర్ 1 hour లోనే లేచి కూర్చోవడం చెయ్యాలి. సీజర్ అయితే కనుక విత్ ఇన్ 4-5 hours లో
మీరు మూవ్ అవ్వాలి. వితిన్ 6 to 7 hours లో కూర్చోవచ్చు. మ్యామ్ సిజేరియన్ కి కానీ నార్మల్ కి కానీ వేరే వేరే డైట్ ఏమైనా ఉంటుందా? అంటే యూజువల్‌గా ఏంటంటే ఫస్ట్ ఫ్యూ సిజేరియన్ అయిన తర్వాత స్పైనల్ అనెస్థీషియా ఇస్తారు కదా యూజువల్లీ. సో బొవెల్ మూవ్‌మెంట్ అది రావడానికి టైం పడుతుంది. సో ఆఫ్టర్ 6 hours, 7 hours తర్వాత లిక్విడ్స్ అట్లా స్టార్ట్ చేస్తారు. లిక్విడ్స్ అది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అవర్స్ అయిన తర్వాత సాలిడ్స్ కొంచెం టైం పడుతుంది. బట్ నార్మల్ డెలివరీకి అలా రిస్ట్రిక్షన్స్ పెద్దగా ఏముండవు. నార్మల్ డైట్ తీసుకోవచ్చు. కానీ చాలా మంది పచ్చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏమి పెట్టరు. అసలు నేను అడగాలి మిమ్మల్ని. ఏంటి కాఫీ బ్రెడ్ అదే పెడతారు. నాకు కదే ఇచ్చారు అది మ్యామ్. తర్వాత చాలా లోటాలు కాఫీ ఆ! ఇచ్చేసారు నాకు కూడా. కాఫీ. అసలు నిజంగానే అసలు నిద్ర పట్టదేమో అసలు. పేషెంట్ నిద్ర పట్టదు, బేబీ నిద్రపోదు. ఆ తర్వాత పొడులు పెడతారు. పొడులేసి పెడతారు. జీలకర్ర పొడి, వాము అది ఆ పొడులు పెట్టడం వల్ల కాన్‌స్టిపేషన్ వచ్చేస్తుంది. నేను చాలా సార్లు చూస్తాను. పైల్స్‌తో వస్తారు కందిపొడి. పేషెంట్. ఆ పొడులేసి పెడతారు. అదో డీహైడ్రేట్ అయిపోద్ది పేషెంట్. వాటర్ తాగనివ్వరు. వాటర్ తాగితే నీరు పట్టేస్తది మదర్‌కి. ఒళ్ళు ఆరదు అని చెప్పేసి నీళ్లు పట్టరు. ఇవన్నీ దే షుడ్ నాట్ బి డన్. నీళ్ళు ఎక్కువ తాగాలి. ఆకుకూరలు, కాయగూరలు తినాలి. ఫ్రూట్స్ తినాలి. నేను చెప్తాను అందరికి. కానీ ఎంత వింటారో తెలీదు గానీ వాళ్ళున్న 3 days రోజు నేను చెప్తానే ఉంటాను. ఆ పొళ్ళు వాసన వచ్చేస్తా ఉంటది. నేను రూమ్‌లోకి ఎంటర్ అవ్వంగానే జీలకర్ర పొడి వాసన. అది. సో దీస్ ఆర్ ద థింగ్స్ నాట్ టు బి డన్. ఆ పొళ్ళలా పెట్టొద్దు. నార్మల్‌గా మనం తినే తిండి పెట్టండి. ఇగురు కూరలు పెట్టండి. వేపుళ్ళు చేసి పెడతారు. బాగా ఆయిల్ ఏసేసి వేపుళ్ళు చేసి పెడతారు. అయి అవసరం లేదు. నార్మల్‌గా మనం తినే ఫుడ్డే. కాకపోతే కొంచెం ప్రోటీన్ కొంచెం వాటర్ ఎక్కువున్నవి మీరు చెప్పారు కదా! అట్లాంటివి చేయాలి. ఇవి చేయకూడదు. చేయకూడనివేంటంటే ఈ పొళ్ళు పెట్టటాలు, కాఫీలు పట్టటాలు. అట్లా. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అటెండీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఓకే. ఓకే. గుడ్ సెషన్ అండి. ఉపయోగపడింది అనుకుంటున్నాను. మా పేషెంట్స్ నుంచి ఎక్కువ డౌట్స్ రాలేదు. మరి వింటున్నారా లేదా? ఓకే. ఎనీ డౌట్ ఉంటే గనుక ప్రత్యూష గారికి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. When is a parent born? When your world changes in a moment? Nani? Or when the moment is celebrated by all? When you start learning again? Or with a new role? Is it your child's first breath? Or is it just a feeling? Parents are born when they fulfill a responsibility. Your child's umbilical cord blood can provide protection from 80 life-threatening diseases. Keep it safe with Asia's largest stem cell bank, Cord Life. One chance, one choice.